ఉత్తమ్ కుమార్ రెడ్డి సపోర్ట్ చేశాడు లేదు మంత్రి, ఈ జిల్లా మంత్రి, ఈ జిల్లానే కాదు ఎడమ కారణం మీద బ్రతుకుతున్న రైతాంగం ఎవరు ఉన్నారో ఆ రైతాంగమే భిక్ష పెడితే 5 సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ అయిన మంత్రి ఆయన కూడా సోయి లేదు. నాకు రాజకీయ భిక్ష పెట్టింది నా రైతులు, నా ఎడమకాల రైతులు అన్న సోయి కూడా లేదు. ఈరోజు నల్లగొండ ఉంటాడు, ఇది తోగదలోనూ మొదలు తెలియదు, ఏది పడితే వాగుడే తప్ప కనీసం ఈ జిల్లాలో పోతున్నాయి నీళ్లు ఇప్పుడైనా మాట్లాడతలేడు. ఓ ఉత్తుదానికి ఎగిరెగిరి పడతాడు. భాస్కరరావు గారు చెప్పినట్టు నేను పవర్ ప్లాంట్ ఆపేస్తే నేను రావాలని చెప్పాడు. ఒకటి ఆపాలి ఇప్పుడు పవర్ ప్లాంట్, చూస్తాను దమ్మేంతో ఆపు పవర్ ప్లాంట్. చెప్పు దెబ్బలు నువ్వు కొట్టుడు కాదు, మిర్యాల కూడా రైతాంగమే రెడీగా ఉన్నారు. నువ్వు ఈ వైపు వస్తే చెప్పు దెబ్బలు కొట్టడానికి ఎన్ని లక్షల చెప్పు దెబ్బలు కొడతావో మాట్లాడేటప్పుడు ఈ బరువు మాటలు బంద్ చేయాలి. అధికార మంత్రులు తలకెక్కి తాగినంతో పాటు అధికార మంత్రులు తలకెక్కింది, దాంతో వస్తుంది ఈ మాట. రేపు సాయంత్రంలోగా ఏడాదిగా కేసీఆర్ ఉన్నాడు ఎక్కడ ఉండడం నాగార్జున సాగర్ ఆ లెక్కలో తెలంగాణ పోలీసులు పెట్టి మన కంట్రోల్ చేయకపోతే మీ ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కూడా రండి. ముఖ్యమంత్రి మంత్రివర్గమే రండా, మీకు దమ్ముంటే రేపు సాయంత్రం తీసుకెళ్ళండి. మళ్ళీ ఎప్పుడు తెలంగాణ చేతులు లేదంటే మొదలైతుంది యుద్ధం. ఒక కేసీఆర్ దిక్కు తెలంగాణకి ఎప్పుడైనా మళ్ళీ వస్తాడు, తప్పకుండా బయటకు వస్తాడు. నాగార్జున సాగర్ నీళ్ళ కొరకే వస్తాడు, కృష్ణా జలాల కొరకే వస్తాడు కేసీఆర్.